వెల్కమ్ టు AP19 న్యూస్. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మధుబాబు ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో బుధవారం బాల కార్మికులపై నిఘా ఉంచుతూ తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమల్లో పలమనేరు పోలీసులు దాడులు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను పనిలో ఉంచితే యజమానులకు 40,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. 18 సంవత్సరాల లోపల ఉన్న చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే చైల్డ్ లేబర్ కింద కేసు ఫైల్ చేసి వాళ్ళను కోర్టులో ఇది చేయడం జరుగుతుంది. వాళ్ళకు 40,000 రూపాయలు పెనాల్టీ వరకు ఉంటుంది. ఆ యజమానికి 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి అందరూ షాపుల యజమానులు మరియు ఇటుకు బట్టీలకు సంబంధించిన వాళ్ళు, ఏ ఇతర సంస్థలు, కార్ గ్యారేజెస్ కానీ, మెకానిక్ షాప్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ ఎక్కడైనా కూడా చిన్నపిల్లలను పనిలో పెట్టుకోరాదని మేము మా డిపార్ట్మెంట్, మా కమిటీ ద్వారా, అంటే జ్యుడిషియల్ వారు, పోలీసు వారు, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ దుకాణాలందరికీ వారికి తెలియజేయడం అయింది. పెండపట్నంలో బంటుమిల్లి గ్రామం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు బంటుమిల్లి యూనిట్ CITU ఆధ్వర్యంలో అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని నిరసన ఉద్రిక్తత చేసి వినూత్న రీతిలో చెప్పులతో నిరసన తెలియజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన పాపానికి మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మా మనం ఆలకించండి అనేసి ఎవరిదవడ వాళ్ళే కొట్టుకోవాలి ఓటేసాను కొట్టుకోనమ్మా. గ్రాడ్యుయేటీని ఇచ్చేంత వరకు పెదనందిపాడు మండల కేంద్రంలో అంగన్వాడీలు 30వ రోజు నిరసన దీక్ష చేపట్టారు. 30వ రోజు సందర్భంగా 30 ఆకారాల్లో నిరసన తెలిపి నినాదాలు చేపట్టారు. అక్కా చెల్లెంలంటూ పాదయాత్రలో అంగన్వాడీలకు హామీలు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆపమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండల అంగన్వాడీలు కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు 8 గంటలకు 8:15 నుంచి 4 గంటల వరకు మేము ఎన్నో కష్టాలు పడి ఆందోళన చెందుతూ ఉన్నాము. మా సమస్యలని ప్రభుత్వం వారు పట్టించుకోవట్లేదు. నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తున్నారు. మేము రోడ్డును పడి అక్క చెల్లెలని పట్టించుకోకుండా తోబుట్టువులుగా అన్నారు ఆనాడు సీఎం గారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తా అన్నారు. ఈనాడు వాళ్ళతో ఈక్వల్ గా కూడా ఇవ్వట్లేదు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఆడుదామాంధ్ర కార్యక్రమంలో ఆటగాళ్లు ఘోరంగా కొట్టుకున్నారు. జిల్లాలోని కుప్పంలో ఆడుదామాంధ్ర పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది కాస్త గొడవకు దారితీసింది. దీంతో ఆటగాళ్లు కుర్చీలతో ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఆటగాళ్లకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు నగరంలో పలు చోట్ల కుక్కలు చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యలను పరిష్కరించి మూగజీవాలను కాపాడి వాటిని సేవా స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. మన్నెంపల్లి అనే గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించి తిరిగి వెళ్తున్న సమయంలో మండలంలోని గౌరిగానిపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు లేదంటూ మంత్రిని అడ్డుకొని ప్రశ్నించారు. హిందూపురం అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి వచ్చే సమయంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా పక్కకు తోసేశారు.
సమస్యను పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గౌరిగానపల్లి గ్రామస్తులు సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఎన్నికల్లో తమ ఓటు వేసేది లేదంటూ తెగేసి చెప్పారు. వయసు మీద పడింది, ఆలనా పాలన చూసేవారు లేరు. జీవనాధారమైన పింఛన్ డబ్బు 2 నెలలుగా రావడం లేదు. అడిగితే పోస్ట్ మ్యాన్ విసుక్కుంటున్నాడు. దీంతో చేసేదేమీ లేక ఓ ముసలావిడ రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్ట్ ఆఫీస్కు చేరుకుంది పెద్దావిడ. దానివల్ల కాళ్లంతా గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్ణాటకలోని దావణగేరే జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ కలిచివేస్తుంది. ఆమెకు వైద్యం అందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గోరింటాకు పెట్టుకోవడం అంటే ఆడవారికి చాలా ఇష్టం. గోరింటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు చేతికి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా అందంగా కనిపిస్తుంటారు. అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు టెన్షన్ తగ్గించడంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని పెద్దలు చెప్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది సహజసిద్ధంగా చెట్ల నుంచి వచ్చే గోరింటాకు బదులుగా హెన్నా మెహందీని పెట్టుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనప్పటికీ ఆడవాళ్లు గోరింటాకు బదులుగా హెన్నా మెహందీని ఇష్టపడుతూ ఉంటారు. హెన్నా మెహందీ ఉత్పత్తుల నుంచి వాటి తయారీకి వాడే పిక్రమిక్ యాసిడ్ వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ప్రజలు ఎక్కువగా గుర్తించరు. హెన్నా మెహందీ పెట్టుకోవడం వల్ల ఎంత అందంగా ఉంటుందో అంతే సమస్యలను తలెత్తేలా చేస్తుంది. వీటి వల్ల జుట్టు ఊడిపోవడం, చేతులు పొడిబారడం, చర్మ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడే రెగ్యులర్ మెహందీ ఏంటంటే రెడ్ కలర్ లో ఉంటుంది. దాని డిజైన్ తో మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఎట్లాంటి రియాక్షన్స్ ఉండవు, ఎందుకంటే అది ఒక న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి. కానీ ఫ్యాషన్ రూపంలో మనము హెయిర్ డైస్ కాళీ మెహందీ అని పెట్టుకుంటాం, చైనా మెహందీ అని పెట్టుకుంటున్నారు. ఈ బ్రైడ్స్ కి పెడుతూ ఉన్నారు. బ్యూటీ పార్లర్ లో వెళ్తే ఈ మెహందీ డిజైన్స్ లో ఇది కూడా యాడ్ చేసి పెడుతున్నారు. సో దీంతో పాటు ఏమవుతుందంటే సివియర్ రియాక్షన్స్, మొత్తం చేయంతా బొగ్గులుగా వచ్చి, కాలిపోయినట్టుగా వచ్చి, స్కారింగ్ వచ్చి, పర్మనెంట్ డ్యామేజ్ అనేది వస్తుంది. ఇలాంటి రియాక్షన్, సివియర్ రియాక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఇది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీనికి కరెక్షన్ అనేది ఉండదు. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెహదీపట్నంలో షకీల్ ఇండస్ట్రీ పేరుతో స్పెషల్ కరాచీ మెహందీ కోన్ను హోల్సేల్ విక్రయిస్తున్నారు. దీని గురించి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆరా తీయగా వీటి తయారీకి పిక్రమిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని వినియోగించి ఈ హెన్నాను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించిన అక్కడి అధికారులు తీగలాగితే చివరకు మెహదీపట్నంలో డొంక కదిలింది. దీనిలో సూత్రధారులు అయిన షకీల్ ఇండస్ట్రీకి చెందిన మొహమ్మద్ యూసఫ్ అలీని గుర్తించి అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున హెన్నా ఉత్పత్తుల స్వాధీనం చేసుకున్నారు. అందుకే పెద్దలు చెప్పినట్లుగా వినాలని అంటుంటారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనేనండి AP19 న్యూస్.